హలో గైస్, ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే సినిమా వచ్చి వాస్తు. ఇది పొద్దుకు సుగాహాల్లో రిలీజ్ అయింది. సుగాహాల్లోనే కాదు, సినీ హబ్లో ఉంది, ఛానల్లో ఉంది, అన్ని చోట్ల ఉన్నాయి కానీ నేను పోయింది సుగాహాలకి. మెయిన్ థియేటర్ సుగానే. పొద్దున 8 గంటలకు షో స్టార్ట్ చేసినారు. ఇది దానికి సంబంధించిన మంచి టికెట్. మీకు ఏమైనా డౌట్ ఉంటే చూసుకోవచ్చు. ఇంకా కథ విషయానికి వచ్చేస్తే చిన్నప్పటి నుంచి ఇద్దరు ఫ్రెండ్స్. ఆ ఇద్దరులో రుచికి వచ్చిన వాళ్ళ అమ్మాయిని చనిపోతే వాడిని రౌడీలు కొట్టా ఉంటే మన ఎన్టీఆర్ అన్న కాపాడతారు. ఇద్దరు బాగుంటే ఒకరోజు ఒక దొంగతనం చేస్తా పోలీసులు దొరికిపోతారు. ఎన్టీఆర్ తప్పించుకుంటారు, రుచికి దొరికిపోతే నొప్పు అంటే ఎన్టీఆర్ పరిగెత్తారు. రుచికి జీప్లో వస్తాంటే ఎన్టీఆర్ వాళ్ళకు లొంగిపోయి వాళ్ళని తీసుకుపోయి మేఘలు కాబట్టి స్కూల్లో వేస్తారు. ఆ గేర్ల్స్ స్కూల్కి ఒక హెడ్ వస్తారు, అదే మిలిటరీ హెడ్ వస్తారు. మీకు జైలు జీవితం కావాలన్నా మీరు పోలీసులు ఆఫీసర్ అవుతారంటే ఆఫీసర్ అవుతామని ఇద్దరు అన్ని కేసులలో పాటిస్తారు. కానీ ఎన్టీఆర్ని సెలెక్ట్ చేయరు. రుచి కోసంని వేరే వాడిని సెలెక్ట్ చేసి పంపిస్తారు. మన ఎన్టీఆర్ క్వశ్చన్ చేస్తారనమాట, ఎందుకు నన్ను పంపిలా నువ్వు అంటే, నీకు అన్నింటిలో నెంబర్ 1 కావాలని కోరిక, అది ఉండకూడదు అంటే రుచి కోసం అడుగుతారు. వెళ్ళిపోయాం మనం ఎందుకంటే నేను రాను, నాకు జైలు జీవితం అవసరం లేదు, నేను పోలీస్ ఆఫీసర్ అవుతానంటే ఇచ్చిపెట్టి వెళ్ళిపోయి మళ్ళా క్యాంగోలకు మళ్ళా ఎగురు పట్టారు. క్యాంగోలకు ఎగురుపడి ముందు మంచిగానే నటించి ఎన్టీఆర్ ఒక ఫ్లైట్లో ఒక విఐపి పోతాంటే మంచిగానే నటించి వాని సాయంతో అంత చేసినట్టు చేసి చంపేస్తారు ఎన్టీఆర్. అప్పుడు వానికి గుర్తుకొస్తుంది పలానా వ్యక్తులని. ఎన్టీఆర్ యాక్టింగ్ విషయానికి వచ్చేసి ఎన్టీఆర్ కనపట్టినప్పుడల్లా సీట్లు చినిగిపోయినాయి. టోటల్గా రుచి కోసం యాక్టింగ్ సూపర్ ఉంది, ఎన్టీఆర్ యాక్టింగ్ సూపర్ ఉంది. అందరూ ఎన్టీఆర్ విలన్ అనుకుంటారు, విలన్ కాదు ఎన్టీఆర్. ఫస్ట్ హాఫ్ ఎక్సలెంట్ ఉంది, సెకండ్ హాఫ్ కొంచెం లాగ్ ఉంది. 1 టైం వాచ్ మూవీ, ఒకసారి చూడవచ్చు. ఎన్టీఆర్ కోసం అయితే ఎన్నిసార్లైనా పోవచ్చు. నచ్చగా మా హీరో అని గొప్పలు చెప్పుకోవడం కాదు, మీరు పోయి చూడండి, మీకు అర్థమవుతుంది. నేను చేసి ఈ వృత్తిలో నాకు అందరూ హీరోలకు ఒక్కటే చెప్తాం, మీరు పోయి చూడండి, మీకు అర్థమవుతుంది. డోంట్ ఎంకరేజ్ పైరసీ చూడండి, దయచేసి హాల్కి వెళ్ళండి, ఎంజాయ్ చేయండి, చూడొచ్చు సినిమా. రుచి కోసం పెంచుకుంటారని చెప్పినానే ఒక డాక్టర్ లాగా హీరోయిన్ వాళ్ళ డాడీ. హీరోయిన్ కూడా బాగుంది, ఆమె పాత్రకు ఆమె న్యాయం చేసిందని చెప్పచ్చు. చిన్న డిసప్పాయింట్ ఏంటంటే
ఎన్టీఆర్ హీరోయిన్ చెబుతారు. అది మిగతా ఇంకా బాగుంది. వంకాయ మార్కెట్ మూవీ యాక్షన్ సీక్వెన్స్ కోసము, ఎన్టీఆర్ ఎంట్రీ కోసము, క్లైమాక్స్ ఫైట్ కోసము. క్లైమాక్స్ ఫైట్ అదిరిపోయింది. అన్నట్టు మర్చిపోయినా, రుతిక్ రోషన్ ఇంకా సినిమా సూపర్ ఉంది. ఇది జపాన్లో ఫైట్ ఉంటుంది, బలంగి ఫైట్. ఓవరాల్గా వంకాయ మార్కెట్ మూవీ